హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్కి సంబంధించి. సో వాటిలో మనకి డిఫరెంట్ టైప్స్ ఎల్పిజి, పిఎన్జి, సిఎన్జి, ఎల్ఎన్జి అని చెప్పేసి. సో ఎలా వాటిని కేటగరైజ్ చేస్తారు, అలాగే వాటిలో ఏమేమి ప్రధాన కాంపోనెంట్ అన్నటువంటిది ఏముంటుంది, వాటి యొక్క యూజెస్ ఏంటి, వీటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అన్నటువంటిది ఇవాళ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఈ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్కి సంబంధించి వాటి యొక్క స్టోరేజ్ని బట్టి, అలాగే వాటి యొక్క సేఫ్టీని బట్టి, డెలివరీ రిక్వైర్మెంట్ని బట్టి వివిధ రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది. అందులో మెయిన్గా కిచెన్కి యూజ్ చేసేటివేమో ఎల్పిజి మరియు పిఎన్జి, అలా కాకుండా మొబిలిటీ మరియు ఇండస్ట్రీస్కి వాడేవేమో ఎల్ఎన్జి మరియు సిఎన్జి. ఇవి రెండు అన్నమాట. సో వీటిని రెండు రకాలుగా ఇలా వర్గీకరించవచ్చు. అయితే రీసెంట్గా మనం చూస్తే ఇండియా, ఇరాన్ మరియు ఇజ్రాయెల్ వార్కి సంబంధించి మనం గమనించినప్పుడు ఈ న్యాచురల్ గ్యాస్కి సంబంధించినటువంటి కొరత అన్నటువంటిది మన భారతదేశంలో ఏర్పడింది. ఎల్పిజి కొరత అన్నటువంటిది ఎంత తీవ్రంగా ఉందన్నది కూడా మనకి తెలుసు. అయితే ఆ నేపథ్యంలో ఇండియా దగ్గరేమో న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడేమో వాటికి డిమాండ్ అన్నటువంటిది పెరుగుతుంది. గ్లోబల్గా సప్లై డిస్ట్రప్షన్స్ అన్నటువంటివి రావటంతో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, అలొకేషన్స్కి సంబంధించి కొంత ప్రాధాన్యతని ఇవ్వటం జరిగింది. అది కూడా ప్రియారిటీ బేస్డ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేసి తీసుకొచ్చింది అనమాట. సో దీని ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్పిజిని మనకి ఎవరైతే ఇంట్లో వినియోగదారులు ఉంటారో వాళ్ళకి కంపల్సరీగా అందించాలి. దాని తర్వాతనే మిగతా రెస్టారెంట్స్ వీటన్నింటికి అన్నట్టుగా కొంత ప్రియారిటీస్ అన్నటువంటివి సెట్ చేయటం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నాలుగింటి గురించి కూడా మనం తెలుసుకుందాం. అందులో ఒకటి వచ్చేసరికి ఏంటి, ఎల్ఎన్జి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అన్నటువంటిది. సో దీంట్లో కంపోజిషన్ ఏంటి అంటే చూడండి, ప్రొపేన్ మరియు బ్యూటేన్ అన్నటువంటి ఫ్యూయల్స్ ఉంటాయి. సో ఎల్పిజి అన్నటువంటిది బై ప్రొడక్ట్ ఆఫ్ ఆయిల్ రిఫైనింగ్. సో ఆయిల్ రిఫైనింగ్ చేసేటప్పుడు వచ్చేటటువంటి బై ప్రొడక్ట్ ఇది. అయితే ఇది ఎయిర్ కన్నా కూడా చాలా డెన్స్గా ఉంటుంది. సో ఇది మనం గుర్తుంచుకోవాలి. ఎయిర్ కన్నా డెన్స్గా ఉంటుంది, హెవీగా ఉంటుంది కాబట్టి అది కూడా లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఇది నేల మీద పోసినా కూడా పడుతుంది అనమాట. సో ఇట్ ఈస్ లిక్విఫైడ్ అండర్ మోడరేట్ ప్రెషర్. కొంత ప్రెషర్ని యూజ్ చేసి వీటిని లిక్విఫై చేసి వాటిని సిలిండర్లో స్టోర్ చేసి మనకి అందించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రధానమంత్రి ఉజ్వల యోజన అన్నటువంటి స్కీమ్ కింద ఏంటి, ఎవరికైతే తక్కువ ఇన్కమ్ ఉన్నటువంటి ఇండివిజువల్స్ ఉంటారో వాళ్ళకి ఫ్రీగా ఎల్పిజి సిలిండర్స్ని అందించడం. దాని ద్వారా ఏదైతే ఇండోర్ పొల్యూషన్ అన్నటువంటిది ఉంటుందో, హెల్త్ మీద ఎఫెక్ట్స్ అన్నటువంటివి ఉంటాయో వాటిని తగ్గించి క్లీన్ ఫ్యూయల్ వైపుగా తీసుకురావడానికి, హెల్త్ని మెరుగుపరచడానికి తీసుకొచ్చినటువంటి ప్రధానమైనటువంటి స్కీమే ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన అన్నటువంటిది. సో ఇది ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్కి సంబంధించింది కదా, అలా అన్నమాట ఇక్కడ మనం కనెక్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో పిఎన్జి, పైప్డ్ న్యాచురల్ గ్యాస్. సో ఇందులో మెయిన్ కాంపోనెంట్ వచ్చేసరికి మీథేన్, CH4 అన్నటువంటిది. సో దీనిని హౌస్ హోల్డ్స్కి ఏం చేస్తారు, అండర్లైన్లో మనకి పైప్ లైన్స్ అన్నటువంటివి బిగించి దాని ద్వారా మనకి ఈ గ్యాస్ కనెక్షన్స్ అన్నటువంటివి ఇవ్వటం జరుగుతుంది. ఎస్పెషల్లీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, హైరైజ్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ పిఎన్జి ఏదైతే ఉందో దాని యొక్క వెయిట్ అన్నటువంటిది ఎయిర్ కన్నా తక్కువగా ఉంటుంది. సో మనకి ఈ యొక్క ఇందాక మనకి ఏదైతే ఎల్పిజి అన్నటువంటిది ఉంటుందో దాన్ని ఒకవేళ లీక్ అయిందనుకోండి కింద స్ప్రెడ్ అవుతుంది, ఎయిర్ కంటే ఎక్కువ డెన్స్ ఉంటుంది కాబట్టి. బట్ ఇది ఎయిర్ కంటే తక్కువ డెన్స్ ఉంటుంది కాబట్టి, సో అంటే ఎయిర్ కంటే తక్కువ దీని యొక్క వెయిట్ అన్నటువంటిది ఉంటుంది కాబట్టి ఇది ఎయిర్లో ఈజీగా కలిసిపోతుంది అనమాట. దానివల్ల ప్రమాదాలు కొంచెం తక్కువగా వస్తాయి అన్నటువంటిది దీనివల్ల ఉండేటటువంటి బెనిఫిట్. సో చూడండి, ఎల్పిజి హెవియర్ దాన్ ఎయిర్, పిఎన్జి ఈజ్ లైటర్ దాన్ ఎయిర్. సో ఇలాంటి హై రైజ్ అర్బన్ లివింగ్కి ఇది ఒక మంచి ఆల్టర్నేటివ్. అయితే ఇక్కడ మీథేన్ ఏదైతే అన్నామో ఈ మీథేన్లోకి వచ్చేసరికి చూడండి, కార్బన్ టు హైడ్రోజన్ రేషియో అన్నటువంటిది. ఇక్కడ మాస్ రేషియో తీసుకుంటే కార్బన్కి ఏమో 12, హైడ్రోజన్కి ఏమో 1. సో అలా చూసుకుంటే 12:4. సో 3:1 రేషియోలో ఉంటుందన్నమాట. దానివల్ల ఏమవుతుంది అంటే ఇది బాగా బర్న్ అవుతుంది. సో క్లీన్ ఫ్యూయల్ లాగా ఈ పిఎన్జి అన్నటువంటిది మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మూడవది వచ్చేసరికి సిఎన్జి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. అంటే ఏంటి, న్యాచురల్ గ్యాస్ని కంప్రెస్ చేయటం ద్వారా దీనిని ఒక చోటు నుంచి ఇంకొక చోటికి తరలించడం, వాడుకోవటం అన్నటువంటిది జరుగుతుంది. ఎస్పెషల్లీ మనం చూస్తే ఆటోస్, అలాగే కొన్ని వెహికల్స్ మీద సిఎన్జి అనేసి ఒక గుర్తు రాసి ఉంటుంది.
సో అదంతా ఈ గ్యాస్ని యూజ్ చేస్తారనమాట. ప్రైమరీగా చూడండి ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి యూజ్ చేసేటటువంటిది. సో దీన్ని చూడండి 1% ఆఫ్ ఇట్స్ వాల్యూమ్ కన్నా తక్కువకి దీన్ని కంప్రెస్ చేయటం జరుగుతుంది. అందుకని చెప్పేసి దీన్ని బాగా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇదొక క్లీనర్ ఆల్టర్నేటివ్ అనమాట. పెట్రోల్, డీజిల్ ఇలాంటి వాటికి, ఎస్పెషల్లీ ఈ ట్యాక్సీలు, ఆటోలు వీటన్నిటికీ మంచి ఆల్టర్నేటివ్గా ఉపయోగపడుతుంది. సో వెహిక్యులర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించడానికి, అర్బన్ పొల్యూషన్ని మినిమైజ్ చేయటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏంటి సిఎన్జి అన్నటువంటిది. చివరిగా లాస్ట్లో ఎల్ఎన్జి అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అన్నటువంటిది. దీన్ని బల్క్ ట్రావెలర్ అని కూడా పిలుస్తుంటారు. ఎందుకని? ఒక చోటు నుంచి ఇంకొక చోటికి తరలించడానికి దాని యొక్క పరిమాణం కన్నా దాదాపు 600 రెట్లు తక్కువ పరిమాణంలోకి ఇది మారిపోతుంది కాబట్టి. సో చూడండి, ఇది ఒక ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి న్యాచురల్ గ్యాస్. సో ఏమవుతుంది అంటే దాదాపు 162 డిగ్రీ సెంటిగ్రేడ్, అది కూడా మైనస్లలో. అంటే ఇక్కడ క్రయోజెనిక్స్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. క్రయోజెనిక్. సో క్రయోజెనిక్ టెంపరేచర్స్లో వీటిని ప్రెషర్ పెట్టడం ద్వారా అది ఏమవుతుందంటే దాని యొక్క ఒరిజినల్ వాల్యూమ్లో చూడండి 1/600th ప్లేస్కి ఇది వెళ్ళిపోతుంది అనమాట. అంటే 600 రెట్లు తక్కువ పరిమాణంలోకి ఇది మారిపోవటం ద్వారా ఇది మనకి చాలా వైబుల్ అనమాట. సో ట్రాన్స్పోర్ట్ చేసి స్పెషల్ క్రయోజెనిక్ ట్యాంకర్స్ అన్నటువంటి ఉంటాయన్నమాట వీటికి. సో వాటిలో ట్రాన్స్పోర్ట్ చేయటం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ప్లేస్లో నుంచి ఇప్పుడు న్యాచురల్ గ్యాస్ అన్నటువంటిది సముద్రం ద్వారానో ఇంకో దాని ద్వారానో బి అనే ప్లేస్కి చేర్చాలి. సో ఇంత పరిమాణంలో ఉన్నటువంటి దాన్ని చేర్చాలంటే కష్టం కదా. సో క్రయోజెనిక్ టెక్నాలజీని యూజ్ చేసి -162 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద దానికి ప్రెషర్ ఇవ్వటం ద్వారా ఏమవుతుందంటే దాని యొక్క ఒరిజినల్ వాల్యూమ్ కంటే 600 రెట్లు తగ్గిపోతుంది. సో దాన్ని మళ్ళీ క్రయోజెనిక్ ట్యాంకర్స్లో నిల్వ చేసి చాలా తక్కువ పరిమాణంలో యువతల నుంచి యువతలకి ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అనమాట దాన్ని. సో ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ రీగ్యాసిఫై చేయటం జరుగుతుంది. అంటే మళ్ళీ గ్యాషియస్ రూపంలోకి మార్చి అక్కడ నుంచి సప్లై చేస్తారనమాట. సో ఇప్పుడు మనం చూసుకుంటే కరెంట్ క్రైసిస్ అన్నటువంటిది ఎక్కువగా వీటి వల్లే వస్తుంది. అంతేకాదు చూడండి, ఖతార్ అన్నటువంటిదే మనకి హాఫ్ ఆఫ్ ఇండియాస్ ఎల్ఎన్జి ఇంపోర్ట్స్ అన్నటువంటివి ఈ దేశం నుంచే అవుతున్నాయి. అందుకే మనకి దీని యొక్క ఇంపోర్ట్స్ మీద చాలా ఇబ్బంది అన్నటువంటిది ఇప్పుడు ఎదురైంది కూడా. సో ఇది మనకి ఇంపార్టెంట్. సో ఎల్ఎన్జికి సంబంధించి చూసుకుంటే ఒకసారి ఇది చూడండి. న్యాచురల్ గ్యాస్ని క్లీన్ చేస్తారు, ఇంప్యూరిటీస్ అన్నటువంటిది లేకుండా. చేసిన తర్వాత దాన్ని లిక్విఫై చేస్తారు. -162 డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట ఆల్మోస్ట్. సో క్రయోజెనిక్స్ ద్వారా దాన్ని కూల్ చేసి ప్రెషర్ అన్నటువంటిది బిల్డ్ చేసి వాటిని క్రయోజెనిక్స్ ట్యాంకర్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయటం జరుగుతుంది. సో దాని ద్వారా 600 టైమ్స్ లెస్ స్పేస్ అన్నటువంటిది ఇది తీసుకుంటుంది. సో ఒక్కసారి 4కి సంబంధించి చూస్తే ఎల్పిజి, సిఎన్జి, పిఎన్జి అలాగే ఎల్ఎన్జి అన్నటువంటి వీటి డిఫరెన్సెస్. సో చూడండి, ఎల్పిజి కంపోజిషన్ ఏంటి, ప్రొపేన్ మరియు బ్యూటేన్. అది కాకుండా మిగతా వాటికంటే సిఎన్జి, పిఎన్జి మరియు ఎల్ఎన్జి అన్నింటికి కూడా మెయిన్గా మీథేన్ అన్నటువంటిదే ఉంటుంది, గమనించాలి. ఒక ఎల్పిజికి మాత్రమే మారుతుంది. అలాగే ఫిజికల్ స్టేట్కి సంబంధించి చూస్తే ఇది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. మిగతావన్నీ కూడా కంప్రెస్డ్ గ్యాస్. అలాగే ఇక్కడ గ్యాస్, ఇది వచ్చేసరికి లిక్విడ్. ఎందుకని మనం చేంజ్ చేస్తాం కదా క్రయోజెనిక్ టెక్నాలజీని యూజ్ చేసి. సో ఇది లిక్విడ్ స్టేజ్లో ఉంటుంది, మళ్ళీ దాన్ని గ్యాస్ ఫామ్లోకి తీసుకొస్తారనమాట. డెన్సిటీ వచ్చేసరికి చూడండి హెవియర్ దాన్ ఎయిర్ అనమాట. సో లీక్ అయినా కూడా అది అక్కడ సెటిల్ అయి ఉంటుంది. కానీ ఇది అలా కాదు, లైటర్ దాన్ ఎయిర్. సో త్వరగా డిస్పర్స్ అయిపోతుంది. సో మనకి ఎక్కువ దీనికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్ జరగటం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే లైటర్ దాన్ ఎయిర్, ఇది కూడా లైటర్ దాన్ ఎయిర్ రీగ్యాసిఫికేషన్ చేసిన తర్వాత. రీగ్యాసిఫికేషన్ చేయకముందు లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి హెవియర్ దాన్ ఎయిర్గానే ఉంటుంది అనమాట. మరి ఎల్పిజి ప్రైమరీ యూజ్ ఏంటి, కుకింగ్, హీటింగ్. ఇక్కడ ప్రైమరీ యూజ్ ఏంటి, వెహిక్యులర్ ఫ్యూయల్స్కి దీన్ని వాడుతూ ఉంటారు. అలాగే పిఎన్జికి వచ్చేసరికి డొమెస్టిక్ మరియు కమర్షియల్ కుకింగ్ అన్నిటికీ దీన్ని వాడతారు. ఎల్ఎన్జి వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్, ఇండస్ట్రియల్ యూజ్, వీటికి ఈ ఎల్ఎన్జిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఇది 4కి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్సెస్. సో మనం గమనించాలి, మన భారతదేశంలో న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ అన్నటువంటివి చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి మనం వేరే దేశాల నుంచి వీటిని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. సో దానికోసం అనేసి మనము ఏదైతే ఈ గల్ఫ్ ప్రాంతంలో ఎక్కువగా ఆధారపడుతూ ఉన్నాము, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో, అక్కడ ఈ వార్ అన్నటువంటిది రావటం వల్ల వీటి దిగుమతుల మీద మనకి చాలా ఇంపాక్ట్ పడింది. సో దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే మనం ఒకచోట కాన్సన్ట్రేట్ చేయకుండా వివిధ ప్రాంతాల మీద దృష్టి పెట్టడం. సో మనకి మిగతా న్యాచురల్ గ్యాస్ రిసోర్సెస్ ఎక్కడైతే ఉన్నాయో
వాటి నుంచి ఇంపోర్ట్స్ చేసుకోవడానికి మనం ట్రై చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ ప్రాంతంలో మనకు క్రైసిస్ అన్నటువంటిది ఉన్నా మనకి వేరే ప్రాంతం నుంచి సప్లై అన్నటువంటిది వస్తుంది కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.